కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో భారత న్యాయ వ్యవస్థ స్వతంత్రత కోల్పోతుందా అనే అంశం మీద చర్చిద్దాం. కారణం ఏమిటంటే ఇటీవల న్యాయస్థానాలు ఇచ్చిన అనేక తీర్పులు, న్యాయమూర్తుల వ్యాఖ్యానాలు దీనికి అద్దం పడతా ఉన్నాయి. వాస్తవంగా మనందరం అర్థం చేసుకోవాల్సింది, ఆధునిక ప్రపంచంలో ప్రభుత్వం అంటే గవర్నమెంట్ అంటే 3 అంగాలు: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. కార్యనిర్వాహక వర్గం, శాసన నిర్మాణ శాఖ, న్యాయ వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలు కూడా స్వతంత్రంగా పనిచేస్తూ దేనికది సహకరించుకుంటూ, అంటే మూడింటి మధ్య సమన్వయం ఉండాలి, స్వతంత్రత ఉండాలి. ఆ విధంగా పనిచేస్తేనే ఆ ప్రజాస్వామ్యం ముందుకెళ్తుంది. ప్రముఖ ఫ్రెంచ్ శాస్త్రవేత్త మాంటెస్క్యూ ఒక గొప్ప పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరు ద స్పిరిట్ ఆఫ్ లాస్. ఆ పుస్తకంలో ఆయన థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే అధికార విభజన సిద్ధాంతం. ఎగ్జిక్యూటివ్కి, లెజిస్లేచర్కి, జ్యుడిషియరీకి అధికార విభజన ఎలా జరగాలి అని చెప్పేసి, ఇది ప్రపంచంలో ఏ దేశానికైనా సరే వర్తించేటటువంటి సిద్ధాంతం. ఇప్పుడు మన దేశంలో ఎగ్జిక్యూటివ్ అంటే ప్రధానమంత్రి నాయకత్వాన్ని ఉండే మంత్రిమండలి, అలాగే పరిపాలనా వ్యవస్థ ఎగ్జిక్యూటివ్. అలాగే లెజిస్లేచర్ అంటే లోక్సభ, రాజ్యసభ, వీటిని మనం లెజిస్లేచర్ అంటాం. జ్యుడిషియరీ అంటే మెయిన్గా సుప్రీంకోర్టు, అదే రాష్ట్ర స్థాయిలోకి వస్తే హైకోర్టు. సో ఇక్కడ ఇవాళ నేను వివరించదలుచుకున్న అంశం ఏంటంటే, జ్యుడిషియరీకి రాజ్యాంగం ఒక ప్రముఖ పాత్ర ఇచ్చింది. డాక్టర్ అంబేద్కర్ ఒక చోట చెప్తాడు, జ్యుడిషియరీ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నాడు. అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించేది న్యాయ వ్యవస్థ మాత్రమే అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా అనేక చోట్ల పేర్కొన్నాడు. మనం ఈ 75 ఏళ్ల చరిత్ర పరిశీలిస్తే జ్యుడిషియరీ అప్పుడప్పుడు ఒత్తిడికి గురైనప్పటికీ అనేక మంది న్యాయమూర్తులు ఒక బ్రహ్మాండమైనటువంటి, అంటే ప్రాథమిక హక్కులను కాపాడటానికి కానీ, ఆదేశిక సూత్రాలు పరిరక్షించడానికి కానీ అద్భుతమైనటువంటి తీర్పులు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఉదాహరణకి జస్టిస్ పిఎన్ భగవతి, జస్టిస్ వైవి చంద్రచూడ్, జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి, ఇలాంటి వాళ్ళు అనేక మంది తీర్పులు చెప్పారు. భారత న్యాయ వ్యవస్థ క్రియాశీలత అంటే జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం, అది రావటం. పిఐఎల్ అంటాం, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం రావటం, ప్రజల హక్కులు కాపాడటం మనందరం కూడా చూసాం. కానీ ఈరోజు దేశంలో పరిస్థితి మనం గమనిస్తే, న్యాయ వ్యవస్థ ఒత్తిడికి గురవుతుందా, న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుందా అనేటటువంటి సందేహాలు అనేక మంది న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తాం మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఇటీవల జరిగినటువంటి అనేక సంఘటనలు మనం చూస్తే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జస్టిస్ రంజన్ గొగోయ్, ఆయన పదవి విరమణ చేయటానికి కేవలం ఒక 20 రోజుల ముందు వరుసగా 10 తీర్పులు చెప్పాడు. వరుసగా 10 జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు ప్రభుత్వానికి అనుకూలంగానే వచ్చాయి. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీకాలం అయిపోగానే ఆయన తీసుకెళ్ళి రాజ్యసభ సభ్యుడిగా నియమించారు. ఆయన ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు. అలాగే అనేక మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళ పదవీకాలం అయిపోయిన తర్వాత గవర్నర్లుగా నియమించబడటం మనం చూస్తున్నాం. అంటే ఏ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నియమించడం అవి వేరేవి, అవి ఆ చట్టంలోనే చెప్పబడినాయి. కానీ తర్వాత ఇతర పదవుల్లో నియమించబడడం అనేది కరెక్టా అనేటటువంటి ఒక చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది. అందువలన ఇవాళ సుప్రీంకోర్టుల న్యాయమూర్తుల నియామక సిఫార్సులు కానీ, హైకోర్టు న్యాయమూర్తుల నియామక సిఫార్సులు కానీ, అలాగే వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్లు కానీ, అంటే ఒక కోర్టు నుంచి ఒక కోర్టుకి బదిలీ కానీ, ఇవన్నీ కూడా కొలీజియం చేస్తూ ఉంది. కొలీజియం అంటాం. కొలీజియం అంటే సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తుల్లో ప్రధాన న్యాయమూర్తి మరియు 4 సీనియర్ న్యాయమూర్తులతో కొలీజియం ఏర్పడింది. ఈ కొలీజియం చేసేటటువంటి సిఫార్సులు అనేక సందర్భాల్లో వివాదం కావడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కొంత నిజాయితీగా పనిచేసినటువంటి న్యాయమూర్తుల పేర్లు పక్కన పెట్టడం, ఒకవేళ కొలీజియం సిఫార్సు చేసినప్పటికి కూడా న్యాయశాఖ, ఎందుకంటే కొలీజియం సిఫార్సు చేశాక ఆ పేర్లు న్యాయశాఖకి వెళ్తూ ఉంటాయి, దాన్ని హోంశాఖ క్లియర్ చేయాలి. ఆ తర్వాత క్యాబినెట్ అంగీకరించి అప్పుడు రాష్ట్రపతి పేరు మీదుగా ఆమోద ముద్ర జరుగుద్ది.
కాబట్టి అలా నిజాయితీగా నిబద్ధత కలిగినటువంటి న్యాయమూర్తుల పేర్లు అనేకసార్లు పక్కకు పెట్టేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ న్యాయమూర్తులు సామాజిక సమతౌల్యం కూడా లోపించడం కూడా మనం చూస్తున్నాం. ఇవాళ సుప్రీంకోర్టులో 38 మంది న్యాయమూర్తులు ఉన్నారు కొత్త వాళ్ళతో కలిపి. మహిళలు 2 మాత్రమే ఈరోజు ఉండటం. మొన్నటిదాకా జస్టిస్ నాగరత్న ఆవిడ ఇంకా ఉన్నారు, నిన్న మొన్న కొత్త వారు నియమించబడ్డారు. తక్కువగా ఉండటం, అలాగే సామాజిక సమతౌల్యం లేకపోవడం, ఇదంతా కూడా మనకు కనపడతా ఉంది. అందుకని ఈరోజు మనం ఒక ప్రధానమైన సమస్యగా నేను భావిస్తుంది, ఒక రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా, న్యాయ వ్యవస్థ స్వతంత్రత కోల్పోతుందా? అది స్వతంత్రత కోల్పోతే రాజ్యాంగ లక్ష్యాలకే విఘాతం ఏర్పడుతుంది, ప్రజల హక్కులకి విఘాతం ఏర్పడుతుంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఒకే ఉదాహరణ చెప్పి ఈ వీడియోని ముగిస్తాను. ఇప్పుడు భారతదేశంలో ఉపా అనే ఒక చట్టం చేశారు, మీ అందరికీ తెలుసు. అది యాక్చువల్గా రాజ్యాంగ సూత్రాలకి ప్రాథమిక హక్కులకు కూడా విరుద్ధం నా దృష్టిలో ఆ చట్టం. కానీ ఆ చట్టం కింద వేలాది మంది ఈ రోజున బెయిల్ లేకుండా జైల్లో మగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉమర్ ఖలీద్ 2020లో అరెస్ట్ చేయబడ్డాడు. ఈ రోజుకి ఆయన 6 ఏళ్ళుగా బెయిల్ లేకుండా ఆ చట్టం కింద అదే విధంగా ఉండటం మనం చూస్తాం. ఇది న్యాయమా? అంటే ఒకవేళ రేపు ఆయన మీద ఆరోపణలు రుజువు అవ్వలేదు అనుకోండి, రుజువు అవ్వకపోతే ఇన్నాళ్ళు ఆయన జైల్లో ఉండటం కరెక్టా? ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు ఈ ఉపా చట్టాన్ని మే నెలలోనే ఉపా చట్టాన్ని మే 18న బహుశా ఉపా చట్టానికి సంబంధించి కూడా అది అమలు చేసేటప్పుడు, అలా బెయిల్ ఇచ్చేటప్పుడు రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా వెళ్ళాలి, జీవించే హక్కుకి అనుగుణంగా వెళ్ళాలని కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులందరూ ఒకలాగా ఉన్నారని నేను చెప్పటం లేదు, కానీ సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తులందరికీ కూడా వాళ్ళకి ఆలోచనలో ఉండాల్సింది, మనం ఈ రాజ్యాంగాన్ని రక్షించాలి, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని పరిరక్షించాలి, మానవుడి యొక్క జీవించే హక్కు అంటే కేవలం బతికి ఉండటం కాదు. జీవించే హక్కులో ఈరోజు అనేక విషయాలు వచ్చి చేరినాయి. రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది, రైట్ టు హెల్త్ ఉంది, ఇటువంటి అన్ని, రైట్ టు ఎన్విరాన్మెంట్ ఉంది, ఇలాంటివన్నీ కూడా చేరినాయి. ఈ జీవించే హక్కులను పరిరక్షించే విధంగా న్యాయ వ్యవస్థ పనిచేయాలి. దానికోసం అవసరమైతే మనం ఒక పౌర సమాజం నుంచి కూడా ఒత్తిడి ఉండాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. కెఎస్ లక్ష్మణరావు యూట్యూబ్ పీపుల్స్ ఛానల్, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి అని కోరుతూ సెలవు.